ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు. వాటిపై ఆయనతోనే డైరెక్ట్గా వివరణ తీసుకుందాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఈ మధ్యలో ఏంటి అసలు చాలా చాలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీరు. కొన్ని కామెంట్స్ ముఖ్యంగా నా ఏరియాలోకి వచ్చి నన్ను పనిచేయనీయకుండా చేస్తున్నారని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారి విషయంలో అనుకుంటా మీరు అన్నది. అవునండి. అనేసి నేను రిజైన్ చేసేస్తాను ఇలా కనుక చేస్తే అని చెప్పేసి అన్నారు. ప్రజలు ఈ రోజు జరిగిన ఎన్నికలలో 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మేము కూడా ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని కోరుకుంటున్నాం. పూర్తి కాలం మమ్మల్ని మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ మా ఆర్మూర్ ఆత్మాభిమానం ఆత్మగౌరవం నన్ను అవమానిస్తే నా ఆర్మూర్ ప్రజల ఆత్మగౌరవం అవమానించినట్టు. ఒకవేళ నా పక్కనున్న శాసనసభ్యుడు అంటే ఒక వృద్ధ నాయకుడు సీనియర్ శాసనసభ్యుడు ఏం చెప్పాలి మాలాంటి వాళ్లకు? ప్రజాస్వామ్య విలువలు నేర్పాలి, లేకపోతే మీరు ఈ రకంగా మేము ఏమైనా తప్పులు చేస్తే మాకు ఏదైనా పాఠాలు చెప్పాలి, ఇది సరికాదని. ఇదేంటి మా కాన్స్టిట్యూన్సీ రివ్యూ చేయటము, మా కాన్స్టిట్యూన్సీ ఆఫీసర్ని పిలిచి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వినకూడదు, ఆడెవరో ఓడిపోయిన అభ్యర్థి రాజా పనులు చేస్తే ఓడిపోయిన చేయించుకుంటాం కదా పనులు. గెలిచిన ముఖ్యమంత్రి ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించి ప్రజలు గెలిపించిన వాడే ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళ ద్వారా జరగాలి. వాళ్ళ అభ్యర్థి కాబట్టి అక్కడ కొంచెం కోఆర్డినేట్ చేసేయని చెప్పుండొచ్చు. అది తప్పులేదు, నేనే చెప్తున్నాను. తన కార్యకర్తలకు స్థైర్యం నింపాలి, తన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను బహిరంగంగా ఉన్నాను. మొన్న ఆలూరు అనే మండలంలో బహిరంగంగా మాట్లాడాను. నేనేమని మాట్లాడానంటే ఓడిపోయిన శాసనసభ్యుడు ఆచన్న గారి జీవన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ ఇతను ఓడిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దయచేసి మీకు ఏదైనా పరిచయాలు ఉంటే, మీకు ఏదైనా పరిచయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరుంది, మీరు కొద్దిగా నిధులు తండి. ఇటు ఎవరు మాజీ శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రికి ఏదైనా వాళ్ళు అపాయింట్ చేసిన చీఫ్ సెక్రటరీ ఆ సెక్రటరీ ఉంటారు కాబట్టి మీ పరపతిని వాడుకొని కొద్ది నిధులు తండి, నేను కొన్ని నిధులు తెస్తాను. ముగ్గురం కలిసి ఆర్మూరుని అభివృద్ధి చేసుకుందాము. 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు అని నేను చెప్తున్నాను. రండి, ప్రజల్లోకి రండి, నన్ను ప్రశ్నించండి, మీ పార్టీలో నైతిక స్థైర్యం నింపండి, మీ పార్టీని మళ్ళీ 5 ఏళ్ల వరకు ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ దాన్ని అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఎన్నికల పోటీ గెలవండి. ఇది ఒక విధానం, ప్రజాస్వామ్య విధానం. అధికారులను బెదిరించడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు చేయకూడదు. ఇప్పుడు మేము అదే అన్నాం అనుకో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్ట్ మాకే నిధులు ఇవ్వండి అని. అప్పుడు ఎట్లా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అడుగుతున్నాను అంతే. దానికి రాజీనామా చేస్తానని బెదిరించడం. రాజీనామా సందర్భం ఎందుకు వచ్చిందంటే జనవరి 30 నాడు సర్పంచ్ల పదవి కాలం పూర్తవుతుంది. 1 నాడు ఒక 2 సర్పంచులు వచ్చారు. అంటే వాళ్ళు కూడా నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే మీనింగ్ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో వాళ్ళు వాళ్ళ పార్టీని ఎన్నుకుని ఒకరు కాంగ్రెస్ సర్పంచ్, ఒకరు బీఆర్ఎస్ సర్పంచ్. 2 ఎస్టీ బిడ్డలు, లంబాడ బిడ్డలు, అడవి పుత్రులు, గిరిజనులు. వాళ్ళు అన్న చివరి రోజు ఉందన్న మీరు రావాలి దయచేసి, మేము ఓపెనింగ్ చేసుకుంటాం, మా శిలపలకాలన్నీ రెడీ చేసుకున్నామంటే నాకేం కులము మతము ప్రాంతం పార్టీ లేని వ్యక్తిని నేను. మీరు ఎవరైనా నన్ను మీ ప్రజాస్వామ్యంతో నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు, దేవుడి దేవుడు నేను గెలిచాను ప్రజల ఆశీర్వాదంతో, మీరు చేసుకోండి అమ్మా నేను వస్తానని చెప్పాను. చేస్తే కన్సల్ట్ ఆఫీసర్స్ అంటారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు అప్రూవల్ కావాలి. నేను ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్పండి, పాపం 2 గిరిజన బిడ్డలు, గిరిజన సర్పంచులు రాత్రి 8:30 వరకు ఉంటే నేను 10 సార్లు ఫోన్ చేశాను. ఎవరికి చేశారు? ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు చేశాను. అధికారులకు వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. పైనుంచి నేను అతను కన్సల్ట్ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో వాళ్ళకి పేరు ఫోన్ చేశాను. అతను లేవట్టుడు. నేను ఇది అసలు ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది కాంగ్రెస్ స్వామ్యమా లేకపోతే ఏం స్వామ్యం ఇది అనే పొద్దునే ఫోన్ చేస్తే మళ్ళీ ఆఫీసర్స్ కొందరిని ఆల్రెడీ ఇక్కడున్న శాసనసభ్యుడు సీనియర్ మేము గౌరవించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నాను, సుదర్శన్ రెడ్డి గారు మేము గౌరవించే వ్యక్తి అన్న, మీరు సీనియర్ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని నాయకులు మీరు, మేము మిమ్మల్ని స్ఫూర్తితో తీసుకుని రాజకీయాలకు వచ్చాం. ఒక్కవేళ నేను ఆర్మూర్లో అధికారులను బెదిరించడం కానీ అవినీతి 1 రూపాయి తీసుకున్నా కానీ అడగండి, నన్ను సరి చేయండి. కానీ ఇదేంటన్న ఆఫీసర్లకు ఫోన్ చేసి ఓడిపోయిన వాడికేమో పనులు చేసి పెట్టండి, శాసనసభ్యుడు చెప్పిన పనులను క్యాన్సిల్ చేయండి, ఇదేందని అడిగాను. ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. నేను మీరెట్లా గెలిచారు శాసనసభ్యుడు, నా ప్రజల ఓట్లు వేస్తే నేను గెలిచాను, ఆయన ఎమ్మెల్యే, నేను మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, తెలంగాణ గౌరవ శాసనసభల సభ్యుడిని నేను. ఒకే ఒకసారి పోటీ చేసి నా ప్రజల అభిమానంతో గెలిచాను. నేను భూమిపుత్రుడిని, నా ఊరు, నా గడ్డ, నా భూమి, నా నేల, నా ఆర్మూరు. నేను ఒకవేళ కాన్స్టిట్యూన్సీలో తప్పు చేశాను,
చేస్తే నన్ను నిలదీయండి నేను అన్నాను. ఇది పద్ధతి కాదు, రాజకీయాలు ఇట్లా చేయడం కాదు, మీరు పెద్దలు ఇట్లా ఉండకూడదు అన్నాను నేను అన్నాను. కావాలంటే మీ ఫోటో పెట్టుకొని సెక్రటరీ గారు ఇప్పుడు అమరా నిర్దక్ష చేస్తా అని చెప్పాను. లేదు రాకేష్ నేను దాన్ని సరిదిస్తాను మరి ఏదో ఆయన చెప్పాడు కొన్ని మాటలు. నేను చెప్పాను దేనికైనా రెడీ రండి, మీరు రాజీనామా నేను రాజీనామా చేస్తాను, మళ్ళీ పోటీ చేద్దాం, నేను బోధనలో కూడా పోటీ చేస్తాను, ఈరోజు రెడీ. నాకు ప్రజలే ముఖ్యం, ప్రజాస్వామ్యమే ముఖ్యం. రెండోది మా జిల్లా ముఖ్యులు ఉన్నారు, మండవ వెంకటేశ్వర గారు శాసనసభ్యుడు చేశాడు, మంత్రిగా చేశాడు. నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. అన్న ఇది పద్ధతి కాదన్న, మిమ్మల్ని చూసి మేము స్ఫూర్తి పొంది రాజకీయాలకు వచ్చాం. ఈ రకంగా ఏంది గెలిచిన శాసనసభ్యుని అవమానపరిస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్లు. మీరు ఒకవేళ ఇట్లా నాలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని అవమానిస్తున్నారో నాకు చాలామంది శాసనసభ్యులు చెప్పుకుంటున్నారు, ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, అది పద్ధతి కాదు. అందరి శాసనసభ్యులను అవమానపరచుకుంటూ పోతే వైస్రాయ్ సంఘటనలు పునరావృతం అవుతాయి అన్న అని చెప్పిన మండవ మిశ్ర గారికి. వైస్రాయ్ సంఘటనలు ఎందుకు జరిగినాయి, మీరు అందులో ముఖ్యులు. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీలో ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన వ్యవస్థ జరిగిందో, మహాత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య వేదికల ద్వారా సభ్యులంతా కూడా అవుతారు. అహంకారాన్ని తలను తీస్తాం. ఇది విధానాల మీద పోరాటం, వ్యక్తిగత పోరాటం కాదు ఇది. మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆత్మ గౌరవ కిరీటం ఏ రోజైతే అనుకుతుందో రాకేష్ రెడ్డి అన్న వాడు బతికినా ఒకటే సచ్చినా ఒకటి. చావునైనా ఇష్టపడతా కానీ అవమానాన్ని ఇష్టపడ నిరుపమ గారు. వచ్చిన వెంటనే మీరు ర్యాలీ చేశారట. ఆ ర్యాలీలో మీరు జీవన్ రెడ్డి గారిని ఇష్టానికి మాట్లాడారు అని చెప్పేసి ఒకటి నేను అందులో మాట్లాడింది కూడా నేను ఇప్పుడు ఈ మధ్యన అతని గురించి మాట్లాడడం కూడా మానేశాను. మాజీ శాసనసభ్యుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో వచ్చి ఈరోజు నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాలి, ప్రజలు తిరిగి కోల్పోయిన ప్రభావాన్ని పొందాలి. నేను కోరుకునేది ప్రతిపక్ష అభ్యర్థులు కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ ఉంటాను, నన్ను ఎప్పుడు సరి చేసుకుంటాను అద్దంలో ఉన్నట్టు. నేను ఆ రోజు అన్నది ఏంటంటే అతను వాయిస్ రికార్డింగ్లు కూడా పెట్టాను, అందరు ఓపెన్గా చెప్పాను. అందరికీ ఏం చెప్పి నేను 3వ తారీఖున అందరు నరికెత్తాను తలలు. 24 నాడు ఒక లెక్క, 30 నాడు నాడు ఒక లెక్క, 3 నాడు ఒక లెక్క, దేకింగే దేకిలేయింగే అతనన్న మాటలు అందరు అనేవాళ్ళు ప్రజలు. అన్న ఒకవేళ మనకి ఏదైనా అయితే మా తలలు ఉండేయని అనేవాళ్ళు అని ఆ రికార్డింగ్ చూపించేవాళ్ళు. ఒక సర్పంచ్కు వాయిస్ రికార్డింగ్ పెట్టి బెదిరించాడు అన్నట్టు. నేనేమన్నాను, మరి ఇప్పుడు ఎవరిని నరకమంటావురా? వాయిస్లన్నీ రికార్డులు వాయిస్ మార్పింగ్ చేసి వాయిస్ ని వేరే వాటితో కూడా చేస్తుంటారు అని అంటారు కదా. ఒకటి నిరుపమ గారు, నేనేందో నా ప్రజలు చెప్తారు. నేనే పెద్ద నన్ను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు లేను. అవును, నేను ఒక చారిటీస్ వర్క్లో ఉండి ఏదో నా వ్యాపారం నేను చేసుకుని నా జీవితం నేను బతుకుతున్నవాడిని. ఎందుకో మరి దేవుడు నాకు ఈ రాత రాశాడేమో, నా ప్రాంతానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. అది నేను మెయిన్ అనుకున్నది. అది నేను అసలు ముందుగా నాకు రాజకీయం అంటే నిజంగా కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను ఒక చారిటీస్ ద్వారా పోవాలనుకున్నాను. అవును, మీకు చారిటీస్ ఉన్నాయి, చారిటీస్ ఇష్టం, నాకు చారిటీస్ ద్వారా పోవాలనుకున్నాను. ఈ డబ్బులు దాంట్లో పెడితే అయిపోతుంది, ఇంత 10 రూపాయలు ఖర్చు అయినాయి, 10 రూపాయలు ఏదో ఆ ప్రజలకు పెడితే ఎందుకు ఇంకో 100 అంటే. కానీ అక్కడ అనుకోకుండా కొద్దిగా మాకు అవమానాలు జరగటము, ఏ పని చేయాలనుకున్నా ఎమ్మెల్యేని కాదు, ఈ మంత్రిని కాదు, ఇదేం వ్యవస్థ ఒక అధికారం ఏమిటి. మేము కూడా వ్యాపారాలు చేస్తున్నాం, కానీ రాను కొద్దిగా భ్రష్టు పట్టింది వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక జాడ్యం వచ్చేసింది. ప్రతిదీ పొలిటీషియన్కి లింక్ అప్ చేశారు ఆఫీసర్స్ కూడా. ఓకే, ఫస్ట్ నా ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలనుకున్నప్పుడు ఒక రాజకీయ వేదికను ఎన్నుకోవాలి. మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను అప్పటికి రాజకీయ వేదిక ఎన్నుకోవాలి, ఏ పార్టీ అని అనుకుంటాను. ఎన్నుకోవాలన్నప్పుడు నాకు ముందు నుంచి దేశం అంటే ఇష్టము, దేశం అంటే బాగా ఇష్టము. ఎందుకంటే అది ఎందుకో మరి బాగా ముందు నుంచి బాగా ఇష్టం, బాగా చదివేవాడిని నేను. అప్పుడప్పుడు కొద్ది ధర్మం మీద దాడి చేసినప్పుడు బాధ అనిపించేది. ఎక్కడ పోయి బతుకుతామా, ఉన్నదే ఒక దేశము. ఇస్లామిక్ దేశాలలో ఉన్నప్పుడు చూసినాం కాబట్టి హిందువుల పరిస్థితి అంటే మేము ఫోటో పెట్టడానికి అక్కడ వీల్లేదు. అంటే ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ వల్ల గుళ్ళు కూడా కడుతున్నాం. అది అట్లాంటి పరిస్థితి వచ్చి కొద్దిసార్లు కాశ్మీర్ గురించి చదవటము, కాశ్మీర్లో మహిళల్ని ఆ రకంగా చేయటం, అత్యాచారాలు చేయటము, 1991లో జరిగిన కొన్ని సంఘటనలు గాయపరచడం. ఎందుకంటే అక్కడ చాలా రకరకాలు అంటే మహిళలని రంపాలతో పోసారు. ఓకే, అవన్నీ చరిత్ర రీడ్ చేసింది. 5 లక్షల మంది పండితులు ఢిల్లీ వీధులలో ఉంటున్నారు. రెండోది పాకిస్తాన్లో హిందువుల మీద 18% నుంచి 1% కావటం. బంగ్లాదేశ్లో ఉన్న 27% ఈ రకంగా హిందువులు. ఈ దేశంలో కూడా అనాథలు అయిపోతే ఎట్లా బతారు వీళ్ళు? అదంతా ధర్మం అనే దానికంటే నేనేదో ఎదురు మతస్థులను విమర్శించడం కాదు, నా ధర్మం అంతరించద్దని కోరుకుంటున్నాను. ఏదో ఇంటర్వ్యూలో కూడా అన్నాను నేను, ఆ కళ్ళ ముందు నా ధర్మం అంతరించద్దు, గౌరవంగా ఉండాలంటే నేను ఎన్నుకున్న వేదిక భారతీయ జనతా పార్టీ. దాని ద్వారా ప్రజలు ఆమోదించారు, నన్ను గౌరవించారు, ఆశీర్వదించారు. ఒక 3 నెలలని 30,000 ఓట్లతో గెలిపించారు. ఫస్ట్ అదే చాలా తక్కువ టైంలో వచ్చి మీరు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు.
రాజకీయాల్లో కొత్తగా వచ్చి కొత్తగా ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన ఇలా మాట్లాడాలా, ఇంత దూకుడుగా వ్యవహరించాలా? అంటే ఇలా దూకురండి ఇలా అంటే 30 ఏళ్ళ దాకా నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా 6 సార్లు మంత్రి అయిన దగ్గర హాస్టల్లో ఇప్పటికీ అమ్మాయిలకు 8 రోజుల దాకా స్నానానికి నీళ్ళు ఇవ్వకపోవడమా, 700 మంది ఉన్న అమ్మాయిలకు ఒక్క బాత్రూమ్ ఉండటమా, మేము 8 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాము, 4 సార్లు మంత్రులు ఉన్నాము, ఇదా బతుకు? ఆ బతుకు నా అడిగే నా గొంతు అట్లా ఉంటుంది. కష్టాలు కన్నీళ్ళతో పెరిగాను కాబట్టి నేను స్మూత్గా ఏమన్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకునేట్టున్నా ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా, స్మూత్ రాజకీయ నాయకుల్లాగా. ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నా, ఓకరిజిలో చదువుకున్నా అప్పుడు లేవేమోలేండి స్కూల్స్, అసలు డబ్బు కూడా లేదు లేనట్టు. నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా దయచేసి మీ వేదిక ద్వారా చెప్తున్నా, బస్సులు పెంచి ఉచితం చేయాలి కానీ ఇప్పుడు బస్సులో ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిన్న కాక మొన్న ఒక ఆటో పాపం తగలబెట్టుకుంటున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం లేకుండా నువ్వేదో చేసినావు. మద్యం మత్తులో తగలబెట్టుకున్నాడు అంటండి. లేదు అది చెప్పడానికి చాలా చెప్తే చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు కదా ఆటో వాళ్ళు, ఏదైనా ఏంటి అన్న గవర్నమెంట్ ఇప్పించారంటే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు అతను మద్యం మత్తులు పెట్టుకుని వచ్చాడు నిరుపం గారు, ఏదో ఒకటి చెప్తుండొచ్చు. మరి ఆడు ఎవడు తాగినోడు అన్నాడు ఆ మాట, కానీ అంటే కాంగ్రెస్ వాడే అంటాడు. ఎందుకంటే పోలీసులు చెప్తున్నారండి తాగిన. ఇక పోలీస్ వ్యవస్థ ఏంటంటే అధికార వ్యవస్థ ఏంటో ఏమంటే చెప్తుంది. నేనేమంటున్నాను నిరుపం గారు, ఈ రోజు మీరు గమనించండి, ఇది ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో తెలియట్లేదు కానీ తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళండి, ఆంధ్రాలో కూడా వెళ్ళండి. ఈ మధ్యన ఈ ఆటో వ్యవస్థ, ఈ 7th Street ఆటో వ్యవస్థ చాలా చోట్ల ఉన్నది. ఇప్పుడు వాళ్ళు దాని మీదనే జీవనాధారం పెడుతున్నారు. నేను ఒకటేసారి అన్ని ఫ్రీ అంటే అది వేరే విషయం, సబ్జెక్టు. ఫ్రీ అన్నప్పుడు సౌకర్యాలు లేవు. ఒక బస్సు ఇప్పుడు నేనే ఉన్నాను, ఆల్రెడీ మొన్న కూడా VCMD గారి దగ్గరికి వెళ్ళాను, ఒక బస్సు కావాలని, బస్సు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఫస్ట్ మీరు దాన్ని పెంచండి, బస్సుల సంఖ్య పెంచండి, అందరికి సౌకర్యాలు చూడండి. లేకపోతే ఆటో వాళ్ళకి ఏదన్నా దానికి ఆల్టర్నేట్గా జీవనోపాధి చూపించండి. వాడేం కోటీశ్వరు కాదండి. ఇంకొక ఆరోపణ మీ మీద ఏముందంటే, రాకేష్ గారు అసలు లైఫ్లో ఒక్కసారి కూడా ఓటు వెయ్యలేదు, మొన్న ఎలక్షన్లో మీరు నించున్నప్పుడు ఎలక్షన్లో తప్పించి ఒక్కసారి కూడా ఓటు వేయలేదని అంటున్నారు. నిజమా? నేను వేసాను అది తప్పు. ఒకవేళ వేసింది ఎలక్షన్ కమిషన్ రికార్డింగ్ ఉంటుంది, అవన్నీ చూసుకోవచ్చు. నేను వేయడం కూడా అప్పుడు జయప్రకాష్ నారాయణ గారి పార్టీకి వేసాను, లోక్సత్తాకి వేసాను. నేను ముందు నుంచి ఒక డిఫరెంట్ భావాలండి నాకు. ఈ రోగులకు ఇద్దరు వైపులా రెండు వైపులా బాధను వేయకుండా ఉన్నాం. ఒకటి ఆ నోటా అని వచ్చింది, ఒకసారి నోటా వేసాను అనుకుంటే. ఒకసారి ఎన్నిసార్లు వేసారు మొత్తంగా నేను ఎంత ఎక్కువ విదేశాల్లో ఉండేవాడిని కదా, అవకాశం ఉన్నప్పుడు వేసానండి. ఒక 2-3 టైమ్స్ వేసాను. సర్పంచ్కి వేసాను అనుకుంటాను, ఒకటి సింగిల్ విండో కూడా వేసాను అనుకుంటాను. అవకాశం ఉన్నప్పుడు వేసాను. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ఇంకా లోక్సత్తాకి వేసానని చెప్తాను. నాకేం భయం, అది కూడా చెప్తాను. నాకు అభ్యర్థి ఎవరు తెలియదు. నాకు జయప్రకాష్ నారాయణ అంటే గౌరవము, ఇప్పుడు జేడి లక్ష్మణ్ అంటే గౌరవము, నవీన్ పట్నాయక్ అంటే గౌరవము, గుమ్మడి నరసయ్య అంటే గౌరవము, సీతక్క అంటే గౌరవము. తప్పేముంది? ఒక వ్యక్తిగా ఇప్పుడు మీరు ఇష్టపడరు రాజకీయ నాయకులని. ఇంకొకటి ఏంటంటే మీ మీద తీవ్రమైన ఆరోపణ, మీ వివాహాల విషయంలో కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు విలేజ్ వాళ్ళు క్లారిఫై ఇచ్చారు, అన్ని క్లారిఫై. ఎందుకు అలా చేస్తున్నారు? ఒక్కటండి, ఇంకేదో ఒకటి చేయాలి, వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు మాజీ శాసనం. అందుకోసం నేను అడుగుతున్నాను ఇప్పటికి కూడా, వ్యక్తిగత జీవితాన్ని మొదలు పెట్టండి. ఇప్పుడు మేము చేసుకున్నాం. ఉదాహరణకు ఏదైతే ఉన్నదో చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను. నేను అనేది ఏంటంటే 3 సార్లు చేసుకున్నారు మోసం చేసి అని చెప్తాను. అవన్నీ క్లారిఫై ఇచ్చేసామండి, అవన్నీ క్లారిఫై ఇచ్చేసాము. ప్రజలు కూడా క్లారిఫై ఇచ్చేసారు, అన్ని క్లారిఫై. ప్రజలు ఎందుకు ఇస్తారు? విలేజ్ వాళ్ళు ఇచ్చారు, విలేజ్ వాళ్ళు ఇచ్చారు అని తెలిసిన వాళ్ళు. మీ విలేజ్ వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళ అత్త కూడా కట్టేసి కొడతామన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఎందుకు అంత ఘోరమైన తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీ మీద? ఇప్పుడు ఒక్కటండి, ఎవరు చేయట్లేదు. ఒక దుర్మార్గుడు, ఎటువంటి నైతిక అర్హతలు లేనోడు, అంతా కూడా అన్ని రకాల అక్రమ ఉన్నాడు. హైదరాబాద్లో ఏ స్టూడియో అని చెప్తారు వాడి గురించి. ఇంకంత దూరం పోవట్లేదు నాకు, ఎందుకంటే రాను వాడిని చచ్చినోని లేపదలుచుకోలేదు. మళ్ళీ నేను ఇచ్చి మీడియాలో లేపదలుచుకోలేదు వాడిని. వాడు ఏదో ఒక రకంగా తిరిగి పానం ముందుకోవాలనుకుంటున్నాడు. అరుంధతి సినిమాలో వాడు విలన్ లాగా వాడిని అట్లనే ఉంచాలా. ఎందుకంటే ఇప్పుడు చర్చ మొదలైంది అనుకో, మళ్ళీ లోపల జీవనం స్టార్ట్ అవుతుంది. ఆ జీవనం రానియద్దు అనుకుంటున్నా. వ్యక్తిగత జీవితాలు ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేసామని ముఖ్యం ప్రజాస్వామ్యంలో. ఓకే, దాన్ని క్లారిఫై ఇచ్చాం. మేము ప్రజా జీవితంలో వచ్చినప్పుడు తప్పులేదు. ఇప్పుడు దానికి కూడా నేను అందుకోసం నేను ఏ వేదికల మీద ఆరోపించాడో ఆ వేదిక మీద సమాధానం చెప్పాను. ఎక్కడ నేను పెట్టుకోలేదు. దానికి మా విలేజ్ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అంటే తప్పుడు ప్రచారం, ఒక గౌరవ శాసనసభ్యుడు మా ఊరు ముద్దు బిడ్డ మీద ఇట్లాంటి పద్ధతులు మంచి కాదు, నిన్నే చెట్టుకు కట్టేసి చెప్తాను కొడతామని చెప్పారు. నేనన్నా నా పదాలు వాడకండి అని చెప్పాను. అతను ఇంటి మీద దాడి చేస్తామన్నారు. అది ప్రజాస్వామ్యంతో కరెక్ట్ కాదు. వాడేదో దిగజారి నేను మనం దిగజారద్దు నేను చెప్పాను. మా విలేజ్లో గెస్ట్ హౌస్ కట్టుకున్నాను. కానీ ఇప్పుడు వ్యక్తిగత పదజాలం జాగ్రత్తగా వాడాలని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే వాడు వీడు అంటున్నారు. శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తిని అతను ఒకటి నాకన్నా వయసు వచ్చినవాడు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఓకే, కొన్ని అద్దులు దాటుతున్నాడు. గెలిచే శాసనసభ్యుడు పట్ల ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తలేడు. నేను అదే చెప్తున్నాను. ఎలక్షన్లో కూడా నేను చాలా సభలలో చెప్పాను, నాకు గీతనే ఇన్స్పిరేషన్ అని.
గీతాసారం. గీతా సార్. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండంటే, ఎవడు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో వాడి పట్ల అలానే ప్రవర్తించు, అలానే వ్యవహరించు. అది నాకు గీతాసారం. నాకు చెప్పింది, బోధించింది, నేర్పించింది. మంచిగా ఉంటే మంచిగా ఉండాలి, చెడుగా ఉంటే చెడుగానే ఉండాలి. రైట్. నన్ను కానీ అందరి పట్ల మంచిగా ఉండాలి మీరే చెప్తున్నారు. మళ్ళీ అందరి పట్ల మళ్ళీ మళ్ళీ అందరి పట్ల మంచిగా నీ ఇప్పుడు ఒకటండి, మీరు కావాలి మళ్ళీ ఇక్కడ క్లాస్ అవుతున్నారు నిరుపమ గారు. ఎవడు నీ పట్ల ఎట్లా ప్రవర్తించాడు, అందరు నా పట్ల బాగా ప్రవర్తిస్తున్నారు. ముందు అందరికి న్యాయం చేయాలి, అందరికి మంచి చేయాలి అని కదా మీ కాన్సెప్ట్ అసలు. ఇప్పుడు మీరు గమనించాల్సింది, అందరికీ చేయబట్టి ఈరోజు ఆర్మూర్కి వెళ్ళి చూడండి ఎట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయో. చూడండి, ఒక మంచి ఒక స్కూల్, మీరు ఒక కన్నా మంచిగా అయింది ఒక స్కూల్, ఒక బాత్రూమ్ లేని స్కూల్ ఈరోజు ఎట్లయిందో చూడండి. మరి మీరే తిడుతున్నారు అంటే కొంచెం మీరే వాడు వీడు నేను ఏమంటున్నాను, వేరే వాళ్ళు ఏమన్నాను. ఇప్పుడు నేను సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడాను, మండలం గారి గురించి మాట్లాడాను, అందరి గురించి గారే అన్నాను కదా, వారు గారు అన్నాను. మరి ఈ ఒక్క వ్యక్తిని ఎందుకు అట్లా అంటున్నారు? అతను ఆ రకంగా భాష మార్చుకుంటే మంచిది. నేను ఇప్పుడు నన్ను శాసనసభ్యుడుగా లేకుండా పిచ్చి పిచ్చిగా వాగాడు కాబట్టి నేను శాసనసభ్యుడు, నేను చెప్పాను కదా, నేను ఒక్కటేనండి, అవమానాన్ని తట్టుకోలేను, చావు నేను ఇష్టపడతాను, ఇంకా 100 సార్లు చెప్తాను. నేను ఏమంటున్నాను, దయచేసి నిరుపమ గారు, ఇదంతా ఎందుకండి? ఇప్పుడు 75 సంవత్సరాల మన ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే, 75 సంవత్సరాల మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో ఇప్పటి వరకు 25 గ్రామ పంచాయతీలు లేవన్నా నా కాన్స్టిట్యూన్సీలో అన్నాను. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదా అన్నాను. 75 సంవత్సరాలు అయింది, ఇక గ్రామ పంచాయతీలు ఉన్నదా? ఏ స్కూల్లో కూడా బాత్రూమ్ లేవు. ఏ స్కూల్, మన ఊరు మన బడి అనుకుంటే స్కీములు పెట్టారు, అసలు ఇంప్లిమెంటేషన్ లేవు. ఆ కట్టినోడికి బిల్లు లేవు, కట్టినోడు సగంలో ఆపేసిండు. 400 మంది అమ్మాయిలు 8 రోజులు స్నానం చేస్తారు వాటర్ లేక. నేను చెప్పడం కానీ రైటా రాంగ్, నన్ను తప్పు పట్టండి. నేను ఉంటుంటాను, ఇంకా 3-4 ఏళ్ళు ఉంటాను, నన్ను వదిలేడు, ప్రజలు ఓరుకుంటే మళ్ళీ గెలుస్తాను, లేదంటే వెతుకుతాను. సమస్యలు పరిష్కరించాలి అంటున్నాను. అక్కడనే వచ్చింది కదా గొడవ. ఇప్పుడు నాకు వచ్చిందే ఇది, ఒక రోడ్లు లేవు, ఒక మౌలిక వసతులు లేవు, శ్మశానాలలో కూడా సరైన మౌలిక వసతులు లేవు. నేను అడిగేది ఇదమ్మా, నేను నా వ్యక్తిగతంగా బదిలీ, నేను ఒక మామూలు శాసనసభ్యుడిని, ఒక ఎంత 120 మంది ఒక్కని. అట్లా ఎట్లా అండి? నేనేమంటున్నాను, ప్రజల సమస్య, ప్రజలు పట్టం కట్టారు. నేనేమంటున్నాను, అసలు ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే, ప్రజల వైపు, రూరల్ ఇండియా ఈజ్ డిఫరెంట్, అర్బన్ ఇండియా ఈజ్ డిఫరెంట్. ఒక్కటి చెప్పండి, ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో మరి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? తర్వాత సెంట్రల్లో కూడా ఈసారి వేరే పార్టీతోటి కలిసి చేయాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అంటున్నారు. ఒకవేళ గెలిచినా కూడా, మోడీ గారు గెలిచినా వేరే పార్టీతో కలిసే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ పార్టీలో పరిస్థితి ఏంటి? ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఇక్కడైతే క్లియర్గా అండి, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ప్రజలు కూడా అంతా అసలు నరేంద్ర మోడీ గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని కావచ్చు, లేకపోతే మన ధర్మం ఉండాలా, ఈ దేశంలో బతకాలా, గౌరవంగా బతకడం వేరు, గౌరవంగా బతకడం వేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బతకడం వేరు, బహదూర్పూర్లో బతకడం వేరు. 2 రకాలు ఉంటుంది. బహదూర్పూర్లో బతకడం, చార్మినార్ దగ్గర హిందువులు బతకడం, ఇక్కడ జూబ్లీహిల్స్లో హిందువులు బతకడం వేరే తేడా ఉంటుంది. అట్లే ఇక్కడున్న భారతదేశంలో ఇప్పుడున్న హిందువులు గౌరవంగా తలెత్తుకొని భద్రతగా భయం లేకుండా బతకాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని హిందువులు నిర్ణయానికి వచ్చారు. ఒకటి అభివృద్ధి, ఒకవైపు జీడిపి డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన లక్షల కోట్ల అవినీతిని రికవరీ చేసి ఈరోజు 14% 1% తీసుకురావడం కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, చంద్రమండలం లాంటి ఒక దేశం గర్వించదగ్గ విజయాలు కావచ్చు, ఆర్మీ పరంగా రక్షణ రంగానికి 8 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించడం కావచ్చు, విదేశాలలో ఒక విశ్వనాయకుడు, ఒక భారతీయుడు, ఒక భారత ప్రధానమంత్రికి 75 సంవత్సరాల దొరకని ఒక గౌరవం చట్టసభలల్లో. అంటే ఈ భారతీయులంతా పొంగిపోతున్నారు. కొంత విద్రోహులు, విధ్వంసకారులు, విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు తప్ప ఈరోజు భారత ప్రధానమంత్రిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును చూసి ప్రతి భారతీయుడు గుండె ఉప్పొంగిపోతుంది. నాకు తెలిసి 303 నుంచి మేము 450 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాముడు ఆశీర్వాదం లోకల్లో మేము 10 డబుల్ డిజిట్ అనుకుంటున్నాము. ప్రజల నాడు ఏర్పడిపోతున్నది. శాసనసభ ఎన్నికలు ఏదైనా తప్పు చేశాము, దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎలక్షన్లు సంవత్సరం కోసం రావు కాబట్టి అది తప్పు చేసినామని మాతో అనేది. ఇప్పుడు మేము వెళ్తుంటున్నాం కదా, ఇప్పుడు నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి. అవునా? ఇక్కడ ఇండియన్ లార్జెస్ట్ కాన్సెస్ 35 లక్షల మంది ఓటర్లు. అవునవును, చాలా పెద్దది కదా. ఇది చాలా కాంపిటీషన్ ఉన్నట్టు ఉందండి మల్కాజ్గిరికి. అన్ని పార్టీల నుంచి కూడా కాంపిటీషన్ బాగున్నట్టుంది.
నో ఎవరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ తన ఉనికిని ఉంచుకోవాలనుకుంటుంది. కాబట్టి మా భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఒకటండి. ఈ దేశంలో ఉన్న హిందువులకు కూడా ఒకే ఒక పార్టీ ఉన్నది. అందరికి అన్ని పార్టీలు ఉన్నాయి, హిందువులు కూడా ఆలోచించుకోవాలి. అందరికి అన్ని పార్టీలు ఉన్నాయి, మాకు ఒకే ఒక పార్టీ ఉన్నది. గౌరవంగా బతకాల, అవమానం పాలు కావద్దు, నీ దేశంలో నువ్వు అపహాస్యం పాలు కావద్దు, అవహేళన పాలు కావద్దు అంటే ఫస్ట్ నిలపరా నీ జాతి నిండు గౌరవం అట్లా. కాబట్టి ఫస్ట్ నిలబరా నీ జాతి నిండు గౌరవం అంటే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఒకటి. కమలంతో పాటు మీ జీవితాలు కూడా అభివృద్ధి పథంలో పోవాలి. వందే భారత్ లాంటి ట్రైన్లు కావచ్చు, 10 సంవత్సరాల నుంచే అవినీతి లేని మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, పేదలకు ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ 2 కోట్ల ఇల్లు, ఇంతకుముందే నా సుమారు 4 కోట్ల ఇల్లు కట్టాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మహిళలకు ఈ బాత్రూమ్స్ కావచ్చు, ఉజ్వల కనెక్షన్లు కావచ్చు, అంటే పేదవాళ్ళకి కావాల్సిన ఉచిత బియ్యం కావచ్చు, 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తాం. అంటే రకరకాలు వందలు చెప్పండి, అంత చెప్పలేము. ప్రధానంగా చెప్పండి లిస్ట్ తీసుకురావాలి. విదేశీ ఎగుమతులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావచ్చు, మధ్యతరగతి ఈరోజు ఒక బాంబులు, మత కొల్లాలు, ఉగ్రవాద చర్యలు లేకుండా భారతదేశం ప్రశాంతంగా ఉన్నదనుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఏది లేకుండా భద్రత ఉండాలి కదమ్మా. ఇప్పుడు మీరు ఇంతగానం ఉన్నారు, ఎక్కడో గూగుల్ చార్జీలు పోతే బ్లాస్టింగ్లు అయితే ఎట్లా? ఎంప్లాయీగా పాపం ఆమె దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో నిలబడ్డా బాంబు బ్లాస్టింగ్లు అయితే ఎట్లా? అవి పునరావృతం కావద్దంటే ఈ దేశ ప్రజలంతా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు దయచేసి గోకుల్ చాట్ బ్లాస్టింగ్స్, బాంబు పేలుళ్ళు, లుంబిని పార్క్లో జరిగిన బాంబు పేలుళ్ళు, పాత బస్తీలో జరిగిన మత కలవళ్ళు, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? అక్కడ ధర్మం ఉన్నది, దేశంలో ధర్మం ఉన్నది. ఎర్రకోట మీద ధర్మం 6 అడుగులు 56 ఇంచులు ఎట్లా కనబడుతున్నది ప్రపంచానికి. కాబట్టి ఆ నాయకత్వాన్ని బలపరచండి. ఈరోజు విదేశాలలో కూడా శివాలయాలు, విష్ణాలయాలు కట్టే పరిస్థితికి ఎందుకు వెళ్ళినాం? ఒకప్పుడు మనం గుళ్ళ మీదనే మసూదులు కట్టిన ఈ దేశంలో ఇస్లామిక్ కంట్రీలలో మన దేవాలయాలను కడుతున్నామంటే అది ఎలా వచ్చింది? ఇది ప్రజలందరూ, మధ్యతరగతులు అందరూ ఆలోచించుకోవాలి. నిరుపమ గారు, అభివృద్ధి, ఆత్మగౌరవం, ధర్మం ఇవన్నీ కలిపితేనే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు. కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా ప్రజల మీద. భారతీయ జనతా పార్టీ ఇక్కడ కానీ అక్కడ కానీ మంచి రిజల్ట్స్ వస్తాయని, మళ్ళీ 3వసారి ఫిర్ ఏక్ బార్ మోడీజీ సర్కార్ కనుక భారతదేశంలో ఇప్పుడు 5వ స్థానం నుండి 1వ స్థానంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఎలక్షన్ తర్వాత మళ్ళీ కలుద్దాం. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.